టీఎంసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మహిళలు తమ సమస్యలు తెలపడానికి, హక్కులను కాపాడుకోవడానికి ఎప్పుడైనా 24 గంటలు హెల్ప్ లైన్ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మంజుదార్. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా జాతీయ మహిళా కమిషనర్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. మహిళలకు సంబంధించిన ప్రతి సమస్యను పర్సనల్గా తీసుకుని మహిళా కమిషన్ న్యాయం చూపుతుంది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఈ సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు మహిళా భద్రత, వారి హక్కులను కాపాడడం గురించి మాట్లాడుతూ, మహిళల రక్షణ, వారి హక్కుల పరిరక్షణ కోసం మహిళా కమిషన్ కృషి చేస్తుందని, మహిళల రక్షణ కోసం 24 గంటలు మహిళా కమిషన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. బాధితులు ఏ సమయంలోనైనా తమకు ఫిర్యాదు చేయవచ్చని, తక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. తమ సమస్యలను హెల్ప్ లైన్ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. జిల్లాలో మహిళలకు సంబంధించిన కేసును పరిష్కరించడానికి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే దిశగా ఈరోజు జాతీయ మహిళా కమిషన్ జిల్లాకు రావడం జరిగిందని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ, మహిళలకు సంబంధించిన ప్రతి సమస్యను పర్సనల్గా తీసుకుని పరిష్కారం చూపేలా మహిళా కమిషన్ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోకియా బేగం, మెంబర్, అడ్వకేట్లు కంచి శ్యామల, కోమలాదేవి, శారద, నేసమ చౌదరి, చంద్రశేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వసంతబాయ్, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు. Support from her parental house nor from in-laws, so they are helpless. This needs some legal, social help. NCW stands with them, give them hearing and tries to stand beside them, give them judgment at the earliest date possible. And SP Sahab, District Magistrate, they are helping us like anything. So cases are being solved. Till now, no case, out of the 28-30 cases, no case remained unresolved. So it is a quick disposal of the case, getting freedom from the tension, anxiety of this domestic violences and all. And some cases are given advice of counseling to be done at police station or before the DALSA advocates. By doing that, we are trying to reconcile the families also. And some heinous crimes, cyber crimes or outraging modesty of women or sexual harassments, they are taken very seriously and we are working on it. If you have any question, you can ask us. NCW is conducting this type of Jansunmai in most of the districts of every state of West Bengal. Around 40,000 cases were pending in the month of March, April. We have reduced the total number of cases by our 1 chairperson and 2 members. It came down to something around 22,000. So we are trying to reach women, providing them justice as well as to stand beside them, standing with them and making them safe, secured with the help of administration and police and other authorities, of course, social welfare department. This way we believe that our women power, women empowerment will reach a level very soon. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి తిరుపతి జిల్లాలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మెంబర్ డాక్టర్ అర్చన మజుందార్ గారు అండ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ వచ్చున్నారు. ఇవాళ మొత్తం 8 డిస్ట్రిక్ట్స్ తాలూకా గ్రీవెన్సెస్ని ఇక్కడ ఈరోజు జన్సున్వాయిలో భాగంగా తిరుపతి కలెక్టరేట్లో పెట్టడం జరిగింది. చాలామంది అంటే ఏదైతే కంప్లైంట్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్క కంప్లైంట్ని కమిషన్ సభ్యులు చాలా డీటెయిల్డ్గా వాళ్ళ సమస్యని విని అక్కడికక్కడే కన్సర్న్డ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నుంచి కేసు స్టేటస్ తాలూకా తీసుకొని ఎలా అవుతుంది, కేసు పురోగతులు తీసుకొని కరెక్ట్గా చేస్తున్నారా లేదా, అడిషనల్ రెమెడీస్ ఏమైనా చేయాలా, లేదంటే మళ్ళీ రీఎంక్వైరీ చేయాలా, రీఇన్వెస్టిగేట్ చేయాలా, లేదంటే ఐఓని ఏమన్నా మార్చాలా, ఇట్లా అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకొని కంప్లైనెంట్స్కి కూడా కేసును బట్టి ఇమ్మీడియట్ జస్టిస్ వచ్చే విధంగా కూడా నేషనల్ కమిషన్ సభ్యులు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి జిల్లాలో ఎవరైతే ముఖ్యంగా మహిళలు ఇలాంటి సమస్యలకు గురవుతున్నారో వాళ్ళకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్
ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళకి మెయిల్ అన్న పంపించినా వాళ్ళకి డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మన మీద కూడా పోలీస్ డిపార్ట్మెంటు మన అడ్మినిస్ట్రేషన్ మీద కూడా దాన్ని సీరియస్గా టేకప్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుందనేది ఒక మెసేజ్ చాలా క్లియర్ కట్గా మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇదొక మంచి ప్లాట్ఫామ్ కింద తీసుకొని ఒకవేళ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అసలు కమిషన్కి వెళ్ళకముందే మనమే ముందుగా ఇన్వెస్టిగేట్ చేసి రిజాల్వ్ చేసే విధంగా చూసుకున్నట్టయితే కంప్లైంట్స్ చాలా వరకు తగ్గుతాయి. సో కమిషన్ సభ్యులందరికీ మరొకసారి మ్యామ్, I heartily thank all the members and all the team for coming to Tirupati district. Today it will be a great platform for all the complainants to immediately showcase their grievance directly to the commission and get immediate justice, ma'am. Thank you everyone. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మన తిరుపతి డిస్ట్రిక్ట్లో ఆనరబుల్ మెంబర్ డాక్టర్ అర్చనా మజుందార్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ అంతా కూడా ఈరోజు ఉమెన్ సెంట్రిక్ ఇష్యూస్, వాళ్ళ రిలేటెడ్ కేసెస్, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ గ్రీవాన్సెస్ అవన్నీ కూడా పర్సనల్గా విని వాటిని సాల్వ్ చేసే ప్రాసెస్లో ఈరోజు కలెక్టరేట్లో మనమందరం కూడా ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. ఈరోజు కంప్లైనెంట్స్ కావచ్చు, రెస్పాండెంట్స్ కావచ్చు, వాళ్ళకున్న ఇష్యూస్ని డైరెక్ట్గా కమిషన్కి చెప్పుకునేటట్లు. సో ఆ కమిషన్ కూడా మ్యామ్ వాళ్ళ ఎంటైర్ టీమ్ కూడా ఆ గ్రీవెన్సెస్ అన్ని విని వాళ్ళకి ఎటువంటి మెజర్స్ తీసుకుంటే, అంటే ప్రజెంట్ ఐఓస్ చేసినటువంటి వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ ఇన్వెస్టిగేషను అది రిక్వైర్డ్ అంటే సరిపోయిందా, లేకపోతే ఇంకా అదర్ రెమిడియల్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా, ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్ కానీ, ఎడిషనల్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఎక్స్ట్రా మెజర్స్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్స్కి అందరికీ కూడా సజెస్ట్ చేయటం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి పిటిషనర్స్ అంటే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి బెటర్ జస్టిస్ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అండ్ మేడం వాళ్ళ టీం అందరికి కూడా వాళ్ళ టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరి సమస్యలు విని సమస్యలు పరిష్కరిస్తున్నందుకు మా తిరుపతి డిస్ట్రిక్ట్ అందరి నుంచి, అడ్మినిస్ట్రేషన్ నుంచి కమిషన్కి వీఆర్ ఎక్స్టెండింగ్ సిన్సియర్ థ్యాంక్స్ టు ద కమిషన్. అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ అవర్ honorable member also for taking out our time and for coming to Tirupati to address to the grievances of the petitioners. Thank you.